మత ప్రబోధకులు అంటే శాంతి సామరస్యాలను నూరిపోయాలి, మతం యొక్క విశిష్టతను తెలియజేయాలి, అంతేకాని పరమత దూషణ చేయకూడదు, మాయలు గారడీ విద్యలు ప్రదర్శించకూడదు, అన్యాయాలు అక్రమాలు అక్రమార్జనకు పాల్పడకూడదు, రాజ్యాంగాన్ని కించపరచకూడదు, మహామహుల్ని జాతీయ నేతల్ని తోలనాడకూడదు, జాతి మనోభావాల్ని దెబ్బతీయకూడదు. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో కొంతమంది మత ప్రబోధకులు ఏవైతే చేయకూడదో అవన్నీ చేస్తూ చులకనవుతున్నారు, కొన్ని వర్గాలకు దూరం అవుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఓ పాస్టర్ అలానే వివాదాస్పదుడయ్యాడు. దళిత నేత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై నోరు పారేసుకున్నారు. రాజ్యాంగాన్ని కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రజలు తిరగబడ్డారు. నోరుంది కదా అని ఇష్టారాజ్యంగా వాగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మత ప్రబోధకులం మేమేం చెప్పినా పప్పులు ఉడుకుతాయంటే కుదరదు. తాట తీయడానికి నడుం బిగిస్తారు. ప్రజా ఆందోళనకు తట్టుకోలేక పలాయనం చిత్తగించాల్సిందే. మరి తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం జగ్గన్నపేటలో కృష్ణా జిల్లాకు చెందిన పాస్టర్ పిడి సుందర్రావు క్రైస్తవ సువార్త మహాసభలు నిర్వహించారు. సార్వాండు నేనేం చెప్పినా చెల్లుతుందిలే అనుకున్నాడో ఏమో గాని నోరు పారేసుకోవడం మొదలుపెట్టాడు. చివరి రోజు శాస్త్రమెరుగని అంతరిక్ష రహస్యాలు అంటూ ఉపోద్ఘాతం ఇవ్వడానికి రెడీ అయ్యాడు. కానీ ముందు రోజు చేసిన భాగోతానికి ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. భారతరత్న, దళిత జాతి ఆరాధ్యుడు అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అంటూ దళితులు, అంబేద్కర్ అభిమానులు తిరగబడ్డారు. స్టేజ్ ఎక్కి జింతాక్తా చితాచితా అంటూ ఫ్లెక్సీల్ని చించేశారు, కటౌట్లని పీకేశారు, సభావేదికను ధ్వంసం చేసి పాడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సభావేదిక వద్దకు వచ్చి ఆందోళనకారులను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పాస్టర్ పిడి సుందర్రావు అంబేద్కర్ను మామూలుగా కించపరచలేదు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇతర దేశాల రాజ్యాంగాల్లోని మౌలిక అంశాలను కాపీగొట్టారని, రాజ్యాంగాన్ని మొత్తం చెత్తగా రాశారని, మన రాజ్యాంగం పనికిమాలిన రాజ్యాంగమని, తనకు అవకాశం ఇస్తే అంతకన్నా చక్కగా రాజ్యాంగాన్ని తయారు చేస్తానని ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయాడు. దీంతో ప్రజల్లో అలజడి మొదలైంది. మరుసటి రోజు శాస్త్రమెరుగని అంతరిక్ష రహస్యాలు అంటూ సభను పెట్టాడు. శాస్త్ర సాంకేతిక రంగ నిపుణులపై ఇంకెంత ఘాటుగా వ్యాఖ్యానాలు చేసి ఉండేవాడో మహానుభావుడు. ఆ అవకాశం లేకుండా ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డంతో సీన్ సితారయ్యింది. ఆందోళనకారులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో ఘర్షణ, ఉద్రిక్తతలతో జగ్గన్నపేట హోరెత్తిపోయింది. 23వ తారీఖు రాత్రి 12 గంటలకి రాజ్యాంగాన్ని అక్కడక్కడ కాపీ చేసి రాసిన రాజ్యాంగం ఇది. పార్లమెంట్ గాని, అసెంబ్లీ గాని, రెవెన్యూ వ్యవస్థ గాని, పోలీస్ వ్యవస్థ గాని కావాలంటే నేనే రాజ్యాంగం రాయాలి, నేను లేకపోతే ఏమీ లేదని పిడి సుందరం ప్రగల్భాలు పడిగారు. కాబట్టి రాజ్యాంగం అమలు చేసిన ఈయన కొడుకుని ఖచ్చితంగా అరెస్టు చేయాలి. రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఈయన అరెస్ట్ చేయక ఉద్యమం ఆపేది లేదు. పిడి సుందరం ఈ రోజు ఇప్పుడే అరెస్ట్ చేయాలి. పిడి సుందరం ఇప్పుడే అరెస్ట్ చేయాలి. ఆయన మీద ఎస్సీ ఎస్ఎస్ఎస్ పెట్టాలి. 2011లో రాజులో వీడి మీద బైండ్ ఓవర్ కేసు ఉంది. తక్షణమే బయట తీసి అరెస్ట్ చేయాలి వీడిని. గతంలో వీడి మీద 14 కేసులు వైజాగ్ కానీ రాజమండ్రి అనే చోట కేసులు ఉన్నాయి. తక్షణం అరెస్ట్ చేయాలి. రాజ్యాంగాన్ని అమలు ఇచ్చిన ఈ పిడి సుందరాన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. అప్పటిదాకా ఆపేది లేదు, ఆపేది లేదు, ఆగదు కూడా. ఈ వివాదానికి దారితీసిన పాస్టర్ ప్రసంగ క్యాసెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. క్యాసెట్లను పరిశీలించాక అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తేలితే సదరు పాస్టర్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. నిన్న ప్రసంగించినటువంటి పిడి సుందరం గారు అనే ఆయన యొక్క ప్రసంగంలో
భారత రాజ్యాంగం గురించి, భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి గురించి కామెంట్ చేశారని మాకు రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఆధారాలు సేకరించడానికి క్యాసెట్ ఇమ్మంటే వాళ్ళు ఇప్పుడే ఇచ్చారు క్యాసెట్. ఆ ఆధారాలను చూసుకుని ఇంకా కేసు ఇప్పుడే ఇచ్చారు కాబట్టి దానికి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు దానికి రికార్డెడ్గా ఎవిడెన్స్ ఏమి చూపలేకపోయారు. ఇక్కడ ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా రికార్డెడ్ అయ్యి ఉంది. ఆ రికార్డు దాన్ని చూసి దీని ప్రకారం ఇప్పుడు దాంట్లో కేసు నమోదు చేయవలసి ఉంటే దాన్ని అర్జెంట్గా కేసు నమోదు చేస్తాం. వీళ్ళందరి సమక్షంలో చూసి అందులో ఇబ్బంది కలిగించేటువంటి వ్యాఖ్యలు రాజ్యాంగం మీద కానీ అంబేద్కర్ గారి మీద కానీ ఏమన్నా వ్యాఖ్యలు చేసి ఉంటే ఆ పీడీ సుందరం గారు అనేటువంటి మీద చట్ట ప్రకారం తగిన చర్యలు మేము తీసుకుంటాం. అంబేద్కర్ను అవమానించిన సుందర్రావుపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామంటున్నాయి అంబేద్కర్ యువజన సంఘాల నేతలు. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి ఆయన ఒక జాతికి కాదు నాయకుడు, ఒక జాతీయ నాయకుడు. ఇవాళ ప్రపంచ దేశాలే మేధావుడిగా కొనియాడుతున్నటువంటి క్రమంలో ఉన్నటువంటి గొప్ప నాయకుడిని కించపరిచేటువంటి విధవల్ని ఇవాళ పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ప్రభుత్వాలు కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము మాల మహానాడు తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కానీ చదువుకున్న వాళ్ళలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కుల వ్యవస్థతోటి దురుద్దేశాలతోటి వ్యవహరించడం చాలా ఘోరమైన విషయం. మొన్న అంబేద్కర్ జయంతి రోజున ఎస్కేబిఆర్ కాలేజీలో జరిగిన సంఘటన, ఈ రోజున ఈ సుందరం అనే మూర్ఖుడు చేసిన వ్యాఖ్యానాల నేపథ్యంలో చూస్తుంటే దేశం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. భారత రాజ్యాంగాన్ని ఇంతవరకు ఎవరూ తప్పుపట్టలేదు. భారత జాతీయ జెండాను కానీ, భారత రాజ్యాంగాన్ని ఎవరైనా కించపరిస్తే వారు శిక్షార్హులు. ఇది పాస్టర్ పీడీ సుందర్రావుకి తెలీదనుకోవాలా? లేదంటే మత ప్రచారం చేస్తున్న సదరు మత ప్రబోధకులు వారు విదేశీ మత్తులో జోగుతూ భారత జాతి ఔన్నత్యాన్నే దెబ్బతీయాలనుకుంటున్నారనుకోవాలా? భారత రాజ్యాంగంలో అన్ని రకాల మతాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కులాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఓ కులానికో ఓ మతానికో భారత రాజ్యాంగం ప్రాతినిధ్యం వహించదు. సర్వమత సమ్మేళనానికి నిదర్శనంగా లౌకిక రాజ్యం మనది. అంతేకాదు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం ప్రపంచానికి తలమానికం. ఎన్నో దేశాలు మన దేశాన్ని కుల మతాల ప్రాతిపదికన విచ్ఛిన్నం చేయాలనుకున్నాయి. కానీ మన రాజ్యాంగం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. అంతటి విశిష్టత భారత రాజ్యాంగం సొంతం. అలాంటి రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను పాస్టర్ విమర్శించడం దారుణం. క్రైస్తవ మత ప్రబోధకులుగా చెలామణి అవుతున్న వారిలో కొందరు భారత రాజ్యాంగం మొత్తం క్రైస్తవులకు అనుకూలంగానే ఉండాలంటూ అత్యాశకు పోతున్నారు. ఇదేమీ అమెరికా కాదు. రాజ్యాంగం మొత్తం ఓ మతానికి ఫేవర్గా ఉండడానికి. భారతదేశంలో తమ తమ మతాలను ప్రచారం చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇతర మతాల్ని దూషించకూడదు. తమ మతం గొప్పతనం గురించి చెప్పుకోవచ్చు, కానీ ఇతర మతాల గొప్పతనాన్ని కించపరచకూడదు. కానీ ఈ విషయాన్ని కొంతమంది పాస్టర్లు, ఇవాంజలిస్టులు విస్మరిస్తూ విమర్శలు చేస్తూ వివాదాస్పదులవుతున్నారు. మరికొంతమంది మత ప్రబోధకులు మాయలు, గారడీలు చేస్తూ ప్రజల్ని మభ్యపుచ్చుతున్నారు. అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమార్జనకు పాల్పడి అల్లరి పాలవుతున్నారు. బ్రదర్ అనిల్ కుమార్నే తీసుకోండి. ఒకటా రెండా ఎన్నో ఆరోపణలున్నాయి ఈ మత ప్రబోధకుడిపై. క్రైస్తవ మతానికి అప్రతిష్ట తెస్తున్న బ్రదర్ అనిల్ కుమార్ను వెలివేయాలని కొన్ని క్రిస్టియన్ సంఘాలు డిమాండ్ చేసే పరిస్థితి తెచ్చుకున్నారు బ్రదర్ అనిల్. బ్రదర్ అనిల్ చేసే మాయల్ని ఓసారి చూడండి. ఈసారు క్రైస్తవ సువార్త స్వస్థత మహాసభల్లో చెయ్యని గారడీలు లేవు. వచ్చే వర్షాన్ని ఆగిపో అంటే ఆగిపోతుంది. ఇదిగో ఇలాగన్నమాట. In the name of Jesus, Yesu Christu వారి నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. Jesus, I command the rain to stop right now. నజరేయుడైన యేసు నామములో వర్షమా ఆగు అని ఆజ్ఞాపిస్తున్నాను. In the name of Jesus, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. వర్షమా ఆగు. Completely never to disturb this meeting ever again. అలా ఏమాత్రం కూడా ఈ కుట్రను ఆటంకపరచుకునే వర్షమా ఆగుమని ఆజ్ఞాపిస్తున్నాము. ఇది మిరాకిల్ అనుకోవాలా, మాయ అనుకోవాలా? మీరే తేల్చుకోండి. అంతేనా? దీర్ఘకాలిక వ్యాధులు, మొండి జబ్బులతో బాధపడే రోగుల్ని బ్రదర్ అనిల్ కుమార్ ఇట్టే నయం చేసేస్తారు. ఇదిగో ఇలాగన్నమాట.
వెనుకో విడిచిపోయి యేసు నామములో ఆమేన్ రెబోకో మోసా పో పోతా పోతా పో మరి పో పోతా యేసు నామములో పోతా పో ఆశ్చర్యంగా ఉంది కదూ. మరి ఈ విధంగా రోగులంతా ఆరోగ్యవంతులు అయిపోతారని భ్రమింపచేయడం మోసమే కదా. ఇదే నిజమైతే దేశంలోనూ ప్రపంచంలోనూ రోగులన్న వారే ఉండరు కదా. అనిల్ మాత్రమే కాదు, ఎంతో మంది ఇవాంజలిస్టులు బ్రదర్లు ఇలాంటి జిమ్మికులు చేస్తారు. భారత్లో మత మార్పిడులను ప్రోత్సహిస్తున్న వారు చేసేవారికి ఇదే పని. ఈ రకమైన గారడీలు చేస్తున్న బ్రదర్ అనిల్ మరిన్ని వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందేగా. మణికొండలో పేదల భూమిని ఆక్రమించుకొని చర్చి నిర్మించుకున్నారని, ఖమ్మం జిల్లాలో బినామీ పేరుతో రక్షణ స్టీల్స్ కు 1,40,000 ఎకరాల్లో ఇనుప ఖనిజం గనుల్ని పొందారని, మతం ముసుగులో వ్యాపారవేత్తలా మారి నిధుల్ని సమీకరించి వాటిని పలు కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారని ఆరోపణలున్నాయి. శాంతి ప్రబోధకులు, సువార్త ప్రబోధకులుగా ప్రచారం చేసుకుంటున్న వారు ఈ విధంగా చేయడం కరెక్టేనా? దేవుని పేరు చెప్పి జనాల్ని మోసం చేయడానికి నోరెలా వస్తుంది, చేతులెలా వస్తున్నాయి? ఇతర మతాలను కించపరుస్తూ తమ మతమే గొప్పదంటూ ఇంతకాలం ప్రచారం చేసిన కొంతమంది మత ప్రబోధకులు తాజాగా రాజ్యాంగాన్ని, అంబేద్కర్ను కించపరచడానికి సాహసిస్తున్నారంటే ఈ తరహా వైఖరి ఇంకెన్ని పరిణామాలకు దారితీస్తుంది? దీన్ని ఇంతటితో పోలీసులు అరికట్టగలరా? ఇష్టారాజ్యంగా నోటిదూలతో, కనికట్టులతో అక్రమార్జనకు పాల్పడుతున్న మత ప్రబోధకులపై చర్యలు తీసుకోగలరా?